టీ20 క్రికెట్ సంరంభం టీ20 వరల్డ్ కప్ వేదిక ఖరారైపోయింది. ఇన్నాళ్ళు కరోనాకు సంబంధించి ఉన్నటువంటి ఈ భయంతో ఎక్కడ నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి అన్నటువంటి దాంతో ఈ టీ20 వరల్డ్ కప్ని వాయిదా వేయడం జరిగింది. అయితే మొన్న తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం నిన్నటిదాకా మనకున్నటువంటి న్యూస్ టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోతుంది ఖచ్చితంగా అన్నటువంటి విషయం చెప్పారు. కానీ ఎప్పుడైతే టీ20 వరల్డ్ కప్ని సంబంధించి నిర్ణయం తీసుకున్నారో బీసీసీఐ అలాగే ఐసీసీఐ కూడా దీన్ని ఈ సంవత్సరం నిర్వహించడానికి వీల్లేదు అన్నటువంటి విషయం చెప్పేశారు. అయితే దాని స్థానంలో ప్రస్తుతానికి మరో సంచలనం భారతదేశంలో ఏదైతే ప్రీమియర్ లీగ్ నడుస్తుందో ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ సంబంధించి ప్రత్యేకమైన వార్త ఈరోజు అంతూ ఉంది. దాదాపు సెప్టెంబర్ 19వ తారీఖు నుంచి యూఏఈలో అంటే దుబాయ్లో దాదాపు 51 రోజుల పాటు ఐపీఎల్ క్రీడా సంబంధం జరగనుంది. అక్కడ నేడు కానీ రేపు కానీ అధికారిక ప్రకటన దీనికి సంబంధించి బీసీసీఐ చైర్మన్ గంగూలీ చేస్తారు అన్నటువంటి విషయం తెలుస్తోంది. దాదాపుగా దీనికి సంబంధించి ఇప్పటి వరకు సెప్టెంబర్ 19వ తారీఖు నుంచి అలాగే నవంబర్ 8 మధ్యకాలంలో ఈ టోర్నీని అక్కడ నిర్వహించాలి అన్నటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. 51 రోజుల పాటు దాదాపు 14 రోజుల క్వారంటైన్ తర్వాత క్రీడాకారులను అనుమతించి సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభిద్దాం అనుకున్నారు. కానీ 14 రోజులు క్వారంటైన్ ఇవన్నీ మిగతా భద్రతా సంబంధించిన చర్యలు వీటన్నిటి తర్వాత సెప్టెంబర్ 19వ తారీఖు నుంచి మొదలు పెట్టాలని చెప్పి దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవాళ రేపు ఖచ్చితంగా చెప్తారు అన్నటువంటి విషయం అటు ఐసీసీ వర్గాల నుంచి ఇటు బీసీసీఐ వర్గాల నుంచి వస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఎటువంటి అవకాశాలు లేనటువంటి సమయంలో రేపు సెప్టెంబర్ నుంచి ఐపీఎల్ వస్తుంది అన్నటువంటిది ఒక చిన్న ఊరటగా చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి అక్కడ దుబాయ్ ప్రభుత్వం ఒప్పుకుంటుందా, అక్కడ పరిమితులు ఎలా ఉన్నాయి, అక్కడ కరోనా సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి అన్న విషయం కూడా వీళ్ళు కూలంకషంగా చూసుకోవాల్సి ఉంటుంది.